లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. మీకు తెలిసి అల్లూరి శ్రీనివాస్ అంటున్నారు కదా, కాకపోతే ఇంటి పేరు అల్లూరి కాదనమాట, ఎల్లూరి. ఎల్లూరి. ELLURI. ఈని కాస్త ఏ చేసుకుని అల్లూరి అల్లూరి అని చెప్పుకున్నారు. ఎందుకు చేసుకున్నాడు అట్లా? అల్లూరి సీతారామరాజు అలాగా ఇంకా ఆ వంశం నుంచి వచ్చా అని చెప్పుకోవడానికి ఏమైనా ట్రై చేశాడేమో, నాకేం తెలుసు. అలా క్రియేట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసాను అనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు ఎల్లూరి ఎల్లూరి ఎల్లూరి. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆధార్ కార్డు మీద కూడా ఎల్లూరి అనే ఉంది. తిన ఆధార్ కార్డు మీద ఒక్కదాని మీద అల్లూరి అని ఉంది. మరి అడిగేవా నువ్వు ఎప్పుడైనా ఏంటి ఎందుకు ఇట్లా మార్చావు? అక్కడ తప్పు పడింది, అసలు ఇదే మాది అల్లూరి అల్లూరి అని చెప్పని అన్నాడు. మరి ఏదే అంటే అందరు దాని మీద ఈ ఉండి తిన ఒక్కదాని మీద ఏ చేంజ్ అయ్యి అల్లూరి అని ఉంది. నేను అడిగాను కూడా, అందరు ఆధార్ కార్డు మీద ఎల్లూరి అని ఉంది కదా, మరి నీ ఆధార్ కార్డు మీద ఎందుకంటే వాళ్ళు మార్చుకొని అన్నారు, నేను మార్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. అంటే అఘోరిగా ఉన్న టైంలో అంటే నువ్వు బేసిక్గా తనకి మంత్రాలు రావని లేకపోతే అతనికి ఏమీ శక్తులు లేవు, నీకు ఎప్పుడైనా శక్తులు చూపించే ప్రయత్నం చేశాడు? లేదు. ఎటువంటి శక్తి చూపించలేదా మీకు? కాకపోతే ఒక 4 to 5 times ఏమో ఏదో పూజ చేస్తున్నట్టు ఇంకా నన్ను ఎదురు కూర్చోబెట్టించుకుని అలాగా అమావాస్య ఒక 2 to 3 daysలో ఉంది అనగా ఒక 2-3 సార్లు పూజలు అయితే చేశాడు, అంటే హోమం లాగా చేశాడు. కానీ మీకు అంటే పెళ్ళి టయానికి అతను జెండర్ ఏంటి అనేది తెలుసా నీకు? అతను ఏంటి అంటే నేను అమ్మవారు అంటే నాకు చాలా భక్తి ఇష్టం అని చెప్పాడు. ఆ ఇష్టంతోనే నేను త్యాగం చేసి అమ్మాయిలాగా మారిపోయి జెండర్ మార్చుకుని ఇలాగా భక్తురాలుగా ఉన్నాను అని చెప్పాడు. నాకు అసలు తన గురించి ఏమీ తెలియదు కదా, నిజమే అనుకున్నాం. ఈవెన్ మా బ్రదర్స్ కూడా ఇంటికి వచ్చినప్పుడు తను చెప్పినప్పుడు మా ఫ్యామిలీ ఓల్డ్ ఫ్యామిలీ మొత్తం టోటల్ తను చెప్పిందని నమ్మాం, నిజం అనుకున్నాం. ఓకే అబ్బా, ఇంత భక్తి త్యాగం చేసి మారంటే మామూలు విషయం కాదని చెప్పాను. ఎవరైనా అంతే అనుకుంటారు కదా, అరే ఉన్నదాన్ని త్యాగం చేసి ఇచ్చారంటే మామూలు విషయం కాదు, ఎంత భక్తి ఉంటే ఇస్తారని చెప్పాను. అలాగే అనుకుని నమ్మాము. తర్వాత నా ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్లో అవన్నీ చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా మా అన్నయ్య వాళ్ళు చెప్పడం వల్ల. అంటే అంతకుముందు అసలు నీకు ఎప్పుడు మీరిద్దరు కలవడం కావచ్చు లేకపోతే మీకు అనిపించలేదా నీకు అసలు ఇతను జెండర్ మనం ఎక్స్పెక్ట్ చేసిన జెండర్ కాదు అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే మీరు ఎలా అంటున్నారు? బేసిక్గా నువ్వేమనుకున్నావు, ఆయన లేడీగా మారారు అనుకున్నావు, ఒక దైవశక్తి వల్లనో లేకపోతే పూజ వల్లనో అని. తర్వాత మీరు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, అంటే మీ పేరెంట్స్ మీరు పిలిచినా కూడా నువ్వు మీ పేరెంట్స్ని కూడా కాదని మంగళగిరి నుంచి వెళ్ళిపోయావు కదా. అదొక ట్రాన్స్లేట్ దాంట్లో ఉన్న ఆ టైంలో కూడా నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు నాకు కూడా ఎప్పుడు. ప్రతి మనిషికి ఏంటి ఏంటి అనేది తెలిసే వయసు ఉంది నీకు కూడా. తనే ఓన్గా చెప్పాడు, త్యాగం చేశాను అమ్మవారిగా మారిపోయాను అలాగా అని చెప్పానంటే నేను దగ్గర అడగడానికి క్వశ్చన్ ఏమి ఉంటుంది, ఉండదు కదా. సో అదే వేలో ఇంకా నాకు కూడా అయిపోయింది అనమాట. క్వశ్చన్ మార్క్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ రిటర్న్స్ రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కానీ తిప్పేటప్పుడు కావచ్చు లేకపోతే మీరు తిరిగేటప్పుడు ఫైనాన్షియల్గా ఎట్లా లీడ్ చేసేవాడు అతను? ఫైనాన్షియల్గా అంటే మన హైదరాబాద్ ఏపీ వైపు ఏం లేదులే, కానీ నార్త్ సైడ్ మాత్రం అతనికి చాలామంది డివోటీస్ ఉన్నారు. బాగా ఎలా అంటే మండుతున్న ఎండలో అయినా సరే రోడ్డు మీద పడి సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తారనమాట. అంత మాయగాడు కనిపిస్తే మామూలుగా మామూలు మాయగాడు కాదు. చాలా ఇప్పుడు తన పేరు చెప్పి అదే లేడీ అఘోరి అమ్మ దగ్గర నుంచి వచ్చాము అంటే కాశీలో ఫ్రీ దర్శనం పంపించేస్తారు, తొందరగా దర్శనం చేయించి. అలాగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా పోలీసులు, వాళ్ళు కూడా తన పేరు చెప్పి దర్శనాలు చేసుకుని వచ్చారంట. చాలా గొప్ప చెప్పుకున్నారు, నీకు ఇంత మంచి పేరు ఉంది కానీ నువ్వు ఇలా చెడగొట్టుకున్నావు, 5 లక్షల సబ్స్క్రైబర్లు, చెత్త చెత్త పనులని చేసి ఎందుకు ఇంత ఇది చేసుకున్నావు అని చెప్పాను. అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావురా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పి బాగా అడిగారు, కానీ నో ఆన్సర్ తన దగ్గర. సైలెంట్గా ఉండిపోయాడు. కానీ మీకు అక్కడ పెళ్లి జరిగింది కదా ఒక ఊర్లో, ఎక్కడ అది ఏ ఊర్లో చేశారు మీరు పెళ్లి? ఖండువా. ఎందుకు అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ వాళ్ళ గురువు గారు అక్కడ ఉన్నారు అని చెప్పి. ఇంకో గురువు ఉన్నాడా? అక్కడ ఒక గురువు ఉన్నాడు, అంటే ఆశ్రమం మొత్తం ఆయన నడుపుతున్నాడు. 24 hours అక్కడ ఫుడ్ దొరుకుతుంది, చాయ్ వాటర్ అన్ని. మిడ్-నైట్ 2కి వెళ్ళినా కానీ మీకు ఫుడ్ పెడతారు అక్కడ. అలా మెయింటైన్ చేస్తున్నారు. నాన్న నాన్న అని చెప్పని పిలుస్తారనమాట. సో గురువుగారు అని నాకు చెప్పాడు అంతవరకే. నాకు తనతో వెళ్ళాను కాబట్టి తన పాస్ట్ ఏం తెలీదు, తనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంతవరకే నాకు కూడా తెలుసు.
ఫ్యూచర్ గురించి తెలియదు, తన పాస్ట్ ఏంటనేది నాకు తెలియదు కదా. ఆ చూసింది మనం కూడా నమ్ముతాం. సడన్గా ఎందుకు నీలో చేంజ్ ఎందుకు వచ్చింది? సడన్గా చేంజ్ అంటే ఓకే, నువ్వు ఆ ట్రాన్స్లో ఉన్నావని అనుకోవచ్చు, బట్ నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటకు రావడానికి అతని బిహేవియర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా నీకు? ట్రాన్స్ అంటే అండి, మా అమ్మ నాన్న ఇబ్బంది పెడుతున్నారా ఇంట్లో అంటే అది లేదు. హ్యాపీ ఫ్యామిలీ. అన్నయ్య వాళ్ళతో ఇబ్బందా, బయట వాళ్ళతో ఇబ్బందా, అది ఏం లేదు. నేను ఏం అడిగినా తెచ్చిస్తారు, ఎక్కడికైనా సరే పంపిస్తారు. ఇలాగే ఏమీ లేదన్నమాట. నాకు సాడ్గా ఫీల్ అవ్వడానికి ఇంట్లో ఏమీ లేదు. కానీ ఎందుకు అలా చేంజ్ అయిపోయానంటే ఒకటి గమనించుకున్నాను. తను తింటున్నప్పుడు ఫుడ్ తినిపించమని ఒకరోజు అడిగాడు అనమాట. తినిపించాను. తను తిన్నది కాకుండా నన్ను తినమని చెప్పని బలవంతం పెట్టాడు. అలాగే ఇంకా ఒక దైవ రూపంలో అనుకుని తినిపించా. తను ఒక ముద్ద నాకు ఒక ముద్ద అనగానే ఇంకా నెక్స్ట్ 2 డేస్ కంటిన్యూగా తినిపించాను. ఆ 3rd డే నుంచి చేంజ్ అనేది వచ్చేసింది అనమాట. అమ్మ వాళ్ళతో చిరాగ్గా మాట్లాడడం, అమ్మ పిలిచినా కానీ అంటే ఒక చిన్న పని చెప్పినా కానీ నేను చేయను, నువ్వు చేసుకో అని చెప్పని తన దగ్గరే కూర్చోవడం. అన్నయ్య పిలిచినా కూడా తన దగ్గర నుంచి అసలు నేను కదలట్లే. ఆ 2 డేస్ ఎప్పుడైతే తినిపించానో అనవసరంగా తినిపించానేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎప్పుడైతే తినిపించానో అప్పటి నుంచి ఇంకా అంటే బెల్లం చుట్టూ ఏగ తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నా, తనతోనే ఉంటున్నా. తను విడిచిపెట్టి అసలు ఉండట్లే. సరే నేను వెళ్తాను, నాకు ఇలా పూజలు వచ్చినాయి, ఉజ్జయిని వెళ్ళాలి అని చెప్పని స్టార్ట్ అవుతున్నా కానీ వద్దొద్దు ఉండొచ్చు కదమ్మా అని చెప్పని బతిలాడుతున్నా. నేను తన్ని బతిలాడే స్టేజ్కి వెళ్ళిపోయాను. మా అమ్మ పని ఉందంటున్నా కదా, ఎలా ఇవ్వచ్చు కదా. మా అమ్మాయి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వెళ్తాడా, అమ్మాయి ఏంది ఇలా మారిపోయింది అని చెప్పి వాళ్ళు ఆలోచనలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా నేను తను బతిలాడుతా, కాళ్ళు పట్టుకున్నా అంట, ఇలా చేతులు పట్టుకుని లాగుతుందంట, అమ్మ వెళ్ళొద్దు అని చెప్పని. ఇంకా అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా ఒప్పించి ఇలా దర్శనాలు చేసుకుని మళ్ళీ పంపించేస్తానని చెప్పి అమ్మ వాళ్ళతో అంటే లేదు మా అమ్మాయి లేదే నా వల్ల కాదు, నేను ఉండలేనని చెప్పి మా డాడీ అన్నారనమాట. ఇంకా ఎలాగోలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు మాట్లాడడం, నువ్వు వచ్చేసేయని చెప్పడం. ఇంకా ఆ ఇదిలో ఏంటంటే తను చెప్పినట్టు నేను చేసేసాను. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store